అండ్ ఈ రాజమాతల టాస్క్లో ఎవరిని కావాలని ఏమన్నా గ్రడ్జ్తో టార్గెట్ చేశారా? నిజంగా లేదండి. గ్రడ్స్ పోయి నేను ఎందుకు ఎవరి మీద పెట్టుకుంటానండి? నన్ను చూస్తే నేను అంతా ఓపెన్ గా అడుగుతున్నాను, నాకు అనిపించింది చెప్తున్నాను. అంటే పర్టికులర్ గా ఆ ఎపిసోడ్ లో టూ మచ్ ఆఫ్ డామినేషన్ అనిపించింది. నాకు గ్రజ్ ఉంటే లోపల దాచుకొని ఏదో గురి పెట్టి సీక్రెట్ గా ప్లాన్ చేసి కొట్టాలని నేను ఎప్పుడు చూడనండి. గ్రజ్ ఉందా బ్రో, నాకు నీ మీద గ్రజ్ ఉంది బ్రో, నాకు నచ్చట్లేదు, నువ్వు నీకే వేస్తా, నిన్నే సపోర్ట్ చేస్తా, ఎవరైనా నచ్చలేదని సపోర్ట్ చేస్తా, నేను ఓపెన్ గా చెప్తాను. నేను మనసులో పెట్టుకొని గ్రజ్ అసలు లేదండి. నాకు అనిపించింది మనం చేసాం అంతే. బట్ నేను ఉంటే నిన్నే పెట్టేదాన్ని అన్నారు కదా, ఎవరిని నామినేషన్స్ లో? నేనుంటే నిన్నే నామినేషన్స్ లో పెట్టేదాన్ని. దట్ వీక్ ఐ హావ్ అ రీజన్ ఫర్ నేను అది కూడా వాడు నువ్వు టార్గెట్ చేసావు అనేసి లాస్ట్ వీక్ నామినేషన్లో అంటే ఎందుకురా బాబు టార్గెట్ చేస్తాను, టార్గెట్ చేయాలనుకుంటే నా నామినేషన్ వచ్చినప్పుడు నిన్నే నామినేషన్ చేస్తాను కదా అన్నా నేను. అమర్ త్రూ ఎందుకు నేను చేయాలి? నీ మీద పాయింట్ ఉంటే నేను డైరెక్ట్ నీకు నామినేషన్ వేస్తాను కదా, అది నేను క్లారిటీ ఇచ్చాను. సో తేజతో జెన్యున్ గా ఫ్రెండ్షిప్ చేశారా? తేజ మీద మీ ఒపీనియన్ ఏంటి? తేజ మీద ఒపీనియన్ ఏంటి? జెన్యున్ గానే ఫ్రెండ్ వాడు, నాకు మంచి ఫ్రెండ్. బట్ వచ్చే ముందు వీడిని నమ్మకూడదు, నిన్ను నమ్మకూడదు, అమర్ నా ఫ్రెండ్, ఇలాంటి మాట్లాడారు కాబట్టి. తేజకి చెప్పానా వేరే పర్సన్ కి చెప్పాను? తేజకి చెప్పారు. ఎందుకు చెప్పారని అడుగుతున్నా క్వశ్చన్. నాకు అనిపించింది చెప్పాను. నేను నమ్మి తప్పు చేశా, నేను వాడికి చెప్పాను కదా, అరే నాకు నచ్చలేదురా నువ్వు చేయడం, నేను నమ్మకూడదురా నిజంగా, ఎందుకంటే ఒక మాట అన్నాడు నేను తీసుకోలేకపోయాను. బికాస్ నేను చెప్పడం వల్ల అమర్ నీది సంచి తీసుకోవడానికి ఒప్పుకున్నాడు అంటే నాకు హర్ట్ అయింది. బికాస్ నీకు ముందే నాకు తెలుసు అమర్ కూడా, అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అంటే ఒక కనెక్షన్ ఉంటుంది కదండి. మీకు అవసరం ఉన్నప్పుడు మీకు నా తరపు నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు నాకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఐ డూ ఇట్, అంతే కదా. నేనే తీసుకొని నేను చేస్తాను. అలా అమరే వచ్చి చేశాడని నేను అనుకున్నప్పుడే కాదే నేను అది చెప్పొద్దు తేజ, నేను చాలా నార్మల్ టోన్లో చెప్పాను. తేజ చెప్పొద్దు, నేను తీసుకోలేకపోతే చెప్తాను, 100 సారి కాదు 10 సారి చెప్తా, 20 సారి చెప్తా, అది ఇది అన్నప్పుడు నాకు కూడా ఉంటుంది కదండి, ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. నేను చెప్పాను, అవునరా నేను నమ్మకూడదురా, నిన్ను నమ్మకం పెట్టుకున్నాను కానీ నువ్వు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా నువ్వు ప్రతిసారి అంటున్నావు చూడు, నాకు హర్ట్ అయింది అనేసి తేజకే డైరెక్ట్గా చెప్పాను. అండ్ లాస్ట్ వీక్లో అమర్ని చూసిన తర్వాత, అమర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్లో మీరు హౌస్లో ఉన్నారు, టోటల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిస్కషన్స్ మీకు తెలుసు కాబట్టి ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు? నాకు కూడా తెలియదు అండి, ఎందుకంటే వాళ్ళిద్దరూ హరుస్తున్నారు కదా, ఓవర్లాప్ అవుతుంది కొన్ని. ఎవరి మిస్టేక్ నాకు కూడా తెలియట్లేదు. ఎపిసోడ్ చూసాక ఈవెన్ ఐ థింక్ అమర్ అట్లా అగ్రెసివ్ అవ్వడం కరెక్టేనా? అమర్ అట్లా ప్రశాంత్ని తోయడం కరెక్టేనా? ఆఫ్టర్ నామినేషన్ కూడా అది మీకు టెలికాస్ట్ లో ఉందో లేదో తెలియదు నాకు, ఆర్ఎల్స్ లైవ్ లో ఉందో తెలియదు. అమర్ని తిట్టాను కదా, నాకు ఏమైంది నీకు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ప్రతిదానికి అరుస్తున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు, ఎందుకు ఓవర్ అగ్రెసివ్ అవుతున్నావు, కొంచెం కంట్రోల్లో పెట్టుకో, వాళ్ళు ఇంత అంటే నువ్వు ఇంత చేస్తున్నావు రా, వద్దు అని నేను చెప్పిన, అసలు కరెక్ట్ కాదే కాదు, నేను వాడు కూడా చెప్పిన డైరెక్ట్గా. సో బయటకు వచ్చేటప్పుడు అర్జున్తో నువ్వు లోపలాడు నేను బయట సపోర్ట్ చేస్తాను అన్నారు, హౌస్లో మొత్తం అంతా అమర్కి సపోర్ట్ చేశారు, ఇప్పుడు బయట అప్పుడు అర్జున్కి సపోర్ట్ అమర్కి సపోర్ట్? ఒకటి చెప్పనా అండి, ఇప్పుడు ఒక మనిషి బాటమ్ 2కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫైనల్ వీక్ అండి ఇది, 14th వీక్, అర్జున్ వాజ్ ఇన్సైడ్ చాలా ఫీల్ అవుతున్నాడు, బాటంలో ఉన్నాను నేను, వెళ్ళిపోతాను అన్న మనిషికి అవునరా నువ్వు వెళ్ళిపోతావురా, ప్యాకింగ్ చేసుకోరా అని ఎవరు చెప్పరు కదండి. నా చేతులు ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు నేను హెల్ప్ చేస్తానని చెప్తాను తప్ప అవునరా నువ్వు వెళ్ళిపోతావు, సీయురా విల్ మీట్ యూ థర్స్డే అని చెప్పి అట్లా చెప్పమని చెప్పలేదు, అట్లీస్ట్ బాగా ఆడు అని చెప్పేసి అట్లా ఎవరికి చెప్పలేదు కదా. మీరు ఎందుకండి అలా చెప్పారు? అర్జున్ కంటే ఫీల్ అవుతున్నప్పుడు అర్జున్ సీ యూ ఆన్ థర్స్డే ఆర్ సాటర్డే అని చెప్పు రాలేను కదా. సో నా వల్ల ఏదైనా హెల్ప్ అవ్వచ్చు, నా వల్ల ఏదైనా చెయ్యొచ్చు నీకు అంటే 100% నేను చేస్తాను హెల్ప్ అని చెప్పొచ్చు, దానివల్ల తప్పేముందండి. సరే ఇప్పుడున్న వాళ్ళలో శోభా సపోర్ట్ ఎవరికి? యాజ్ పర్ నా నేను ఎవరికి ఏం చేయాలి సపోర్ట్ చేయలేని నాకు కూడా లేదండి, ఎందుకంటే శోభా శెట్టి ఒక్క ఓటు వల్ల డిసిషన్ మారదు కాబట్టి జనాలు ఎవరినైతే గెలిపి. బట్ శోభా శెట్టి అట్లా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ ప్లీజ్ సపోర్ట్ హిమ్ ఆర్ హర్ అని పెడితే ఫోనే ఇవ్వట్లేదండి. నేను టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మా ఇంట్లో వాడు నాకు అసలు ఫోనే ఇవ్వట్లేదు. నువ్వు ముందు దాని నుంచి ఓవర్కమ్ అవ్వు, బికాస్ నువ్వు ఇంపార్టెంట్ మాకు, షో కాదు, ముందు నువ్వు ఓవర్కమ్ అవ్వు, అన్ని సెటిల్ చేసుకో, తర్వాత చూద్దాం. సో నీ ఒక్క ఓటు వల్ల అక్కడ ఎవరు గెలవరు, సో జనాల డిసిషన్ కాబట్టి ఇట్స్ కామ్. సో కాబట్టి మా ఫ్యామిలీ ఏం చెప్తున్నారో నేను దాన్ని ఫాలో అవుతున్నాను. అండ్ చిన్న విషయానికి ఎక్కువ హట్ అవుతూ అలుగుతూ మిమ్మల్ని ప్యాంపర్ చేస్తూ ఉండాలి, ఇప్పుడు ఈ అలవాటు చిన్నప్పటి నుంచే సారీ చెప్పడం అట్లా కాదు ఇట్లా కాదని తేజ ఉన్నంతసేపు తేజ చేశాడు, తర్వాత ప్రియాంక వాడు మిస్టేక్ ఉంటే సారీ అడుగుతారు, ఊరికి అక్కడ సారీ ఎవ్వరు అడగరండి. నేను చెప్తున్నాను,
వాళ్ళ మిస్టేక్ ఏదైనా ఉంటుంది ప్యాంపరింగ్ ఎవరు అలవాటు చేశారు? యశ్వంత్? యశ్వంత ఎస్ ఆఫ్ కోర్స్ యశ్వంతే కదా ప్యాంపరింగ్ చేస్తారు. ఆయన అలవాటు చేశారు, అండి ఆయన అలవాటు చేశారు. అక్కడ నేను చూపించలేదండి. అక్కడ ఒకటి ముందు ఎవరైనా వెళ్తానన్నా వాళ్ళకి చెప్తున్నాను, ఒకవేళ నెక్స్ట్ సీజన్ మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు అనుకున్నా కూడా సో ప్యాంపరింగ్లు, కేరింగ్లు, లవ్లు, సింపతిలు ఇవేమి ఉండవండి. మనం మనలాగే ఉంటాము. సో అక్కడ ఎవరెవరికి చూపించారు. ప్రాబబ్లీ అక్కడికి వెళ్ళి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది తప్ప అట్లాంటి ప్యాంపరింగ్ ఏం జరగదు అక్కడ. మేబీ ఏదో ఒక సిచ్యువేషన్లో మీకు అనిపించి ఉండొచ్చు.